2025లో టాటా కంపెనీ వారు రిలీజ్ చేసినటువంటి నానో ఈవీ వెహికల్ మీద చాలా ఆశలు అనేవి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయండి. నానో అనేది రూ. 1,00,000 కారు తీసినప్పటికీ కాస్త ఎందుకో అది అంత సక్సెస్ కాలేకపోయింది. కానీ ఈ ఈవీ కారు మాత్రం 2,50,000 3,00,000లోనే ఉండొచ్చు, మంచి సక్సెస్ కావచ్చు అని చెప్పి కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. 2025 మాత్రం చాలా ఆశలను అయితే చాలామందికి అయితే కల్పిస్తుందండి. అది ఏ సెగ్మెంట్లో అయినా సరే మీరు తీసుకోండి. 2024లో ఏవైతే కష్టం అనిపించాయో అవి ఇప్పుడు ఉండకూడదని అయితే నాకైతే అనిపిస్తుందండి. ఇప్పుడు 2024లో మనం చూసాం, మ్యాక్సిమం మనం డిస్కస్ చేసుకున్నది హైడ్రా ఏర్పాటు, హైడ్రా కూల్చివేతలు. కొంతమంది ఏమో హైడ్రా చేస్తే పని మంచిదే అని చెప్పి మరికొంతమంది ఏమో ఇది సామాన్యులకు వ్యతిరేకం అని చెప్పి మరికొంతమంది. ఏదేమైనప్పటికీ ఈ హైడ్రా దూకుడు ఇదే విధంగా కొనసాగిస్తుందా? హైడ్రా అనేది కేవలం మూసీకి మాత్రమే పరిమితం అవుతుందా కూడా మనం ఆలోచించాలి. ఇంకొకటి, మన తెలుగు రాష్ట్రాల్లో హోటళ్ళ పరిస్థితులు చాలా చాలా దారుణంగా ఉంటున్నాయండి. కిచెన్లో ఈ బొద్దింకలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అపరిశుభ్రత అనేది మనం చూస్తున్నాం అన్నమాట. నిన్న న్యూ ఇయర్ రోజు కూడా విపరీతమైనటువంటి తినుబండారాలు ఇవన్నీ కూడా సేల్ అయ్యాయి అన్నమాట. ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే మాత్రం ఐపీఓలు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ అనేవి ఈ జనవరి నెలలో దాదాపు 6 నుంచి 7 వరకు వస్తున్నాయండి. లిస్టింగ్ గెయిన్స్ అంటే మనం పెట్టుబడి పెడతాం, అతి త్వరలోనే దానిపైన చక్కటి లాభాలు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి కంపెనీస్ కొన్ని వస్తున్నాయన్నమాట. చూసి ఇన్వెస్ట్ చేస్తే బాగానే రిటర్న్స్ రావచ్చు. అలాగే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద గురుతరమైనటువంటి బాధ్యత ఏంటంటే వారు ఇచ్చినటువంటి హామీలు. ఇప్పటికే తెలంగాణలో కొన్ని హామీలు అమలవుతున్నాయి. మరొక హామీ కూడా ఈ నెలలోనే అమలు కావచ్చు. అలాగే వైట్ రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వచ్చు అని తెలుస్తుందన్నమాట. అలాగే ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ నెలలో ప్రారంభం కావచ్చు మహిళలకి. అలాగే 2024 దీపావళికి విడుదలైనటువంటి లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు ఈ ఏడాది ఇంకా కొన్ని రావాలని చెప్పి ప్రేక్షకులు మాత్రం కోరుకుంటున్నారండి. నిజంగానే అన్ని వర్గాల వారిని, ఒక మధ్యతరగతి వారిని అయ్యో నేనే ఈ క్యారెక్టర్లో ఉన్నానా అనే విధంగా, తర్వాత వారు ఒక్కొక్క ఆపద నుంచి బయటపడుతూ ఉంటే మనమే బయటపడదాం అన్నటువంటి ఫీలింగ్ కూడా మనం దాంట్లో చూసాం. ఇక క్రీడల విషయానికి వస్తే మాత్రం జస్ప్రీత్ బుమ్రా పేరు మాత్రం 2024లో మారుమోగిపోయిందండి. నిజంగానే ఏం బౌలర్ అండి బాబు అసలు. ఏ మ్యాచ్ ఆడినా మ్యాక్సిమం వికెట్లు తీయడమే కాకుండా ఏ ప్లేయర్కైనా దడ పుట్టించడం, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మ్యాచ్ని దాదాపు ఇండియాకి అనుకూలంగా తీర్చిదిద్దడం, కెప్టెన్ పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకపోవడం. అలాగే ఇక మధ్యతరగతి ఆదాయాల విషయానికి వస్తే కాస్త ఆదాయాలు 2025లో పెరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకున్నాను, దేవుడు కూడా ప్రార్థిస్తున్నాను అనమాట. అంటే అది ఏ విధంగానైనా కావచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ మనకి పని కల్పించడం వల్ల కావచ్చు, లేదా మన యాజమాన్యం వారు మనకి జీతం పెంచడం వల్ల కావచ్చు. సో ఇవన్నీ కూడా అంటే ఆదాయాలు పెరగకపోతే పెరుగుతున్నటువంటి ధరలకి బతకడం అనేది కష్టమైపోతుంది అనమాట. ఏ కొత్త సంవత్సరం వచ్చినా చాలామందికి చాలా 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 ఆశలు అనేవి ఉంటాయండి. ఈ ఆశలని నెరవేర్చినట్లయితే ఆ సంవత్సరం మన మైండ్లో అలా అలా గుర్తుండిపోద్ది అనమాట. అయినా కాలానికి కొలమానం ఏంటండి, ఏదో మనం పెట్టుకున్నది అంతే. కాలం అంటేనే శివుడు, శివుడు అంటేనే కాలం అని చెప్పి చాలామంది నమ్ముతారనమాట. ఇక 2024లో చక్కటి బ్యాట్స్మెన్ మనం చూసామండి. నిశాంత్ రెడ్డి అనమాట. నితీష్ కుమార్ రెడ్డి బ్రహ్మాండమైన ఇన్నింగ్స్తో ఎంతోమందిని అరలించాడండి. ఇతనికి మంచి భవిష్యత్తు 2025లో ఉండాలి. ఇతని గేమ్ మనం చక్కగా చూడాలి ఇంకా అని చెప్పి మనం ఆశిద్దాం. అలాగే ఐపీఎల్లో కూడా అతని ప్రతిభ బ్రహ్మాండంగానే ఉంటుందండి. ఇక ఈరోజు స్టాక్ మార్కెట్ మంచి ఆశాజనకంగానే ప్రారంభమైందండి. ఈ ఏడాది కూడా సెన్సెక్స్ అనేది కొత్త పుంతలు తొక్కవచ్చు. అలాగే బంగారం కూడా 90,000 టచ్ అవుతుందని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుందండి. ఏదైనా జీవితం అనేది ఒక నాటక రంగం అండి, నిజంగానే అదైతే. అలాగే రహదారుల విస్తరణ, తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు మాత్రం హైదరాబాద్ నగరంలో, వివిధ నగరాల్లో బ్రహ్మాండంగా కొనసాగిపోతుందండి. ఇక ఉద్యోగాల కల్పన ప్రైవేట్ రంగంలో భారీ ఎత్తున ఉండే అవకాశం ఉందండి. దీనికోసం గాను మనం చక్కగా సిద్ధమై ఉండాలి. అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం కావచ్చు, లేదా మన కంప్యూటర్ స్కిల్స్ పెంపొందించుకోవడం కావచ్చు, ఏదైనా చేయడం ద్వారా మనం సిద్ధమై ఉండాలి ఇంటర్వ్యూకి, దేనికైనా సరే. ఇకపోతే ఆలయ దర్శనం అనేది కొత్త సంవత్సరం ఫస్ట్ రోజు కాస్త మానసిక శాంతి అనేది ఇస్తుందండి. ఈరోజు చాలా ఆలయాల వద్ద చాలా రష్ అనేది నేను చూశాను. అంటే సాయంత్రంగా రష్ ఉండకపోవచ్చునండి. ఈ ఏడాది ఇంకా ఇదే నెలలో మనకి ముక్కోటి ఏకాదశి కూడా ఉందన్నమాట, 10వ తారీఖు. అయితే
ఇక తెలుగు రాష్ట్రాల్లో వినిపించే ఒక మాట ఏంటంటే తగినన్ని బస్సులు లేవు అని చెప్పి ఇప్పుడు తెలంగాణలో కొత్త ఈవీ బస్సులు వస్తున్నాయి. ఇక్కడ మన హైదనగర్ డిపోకే దాదాపు 40కి పైగా ఈవీ బస్సులు వెహికల్ బస్సులు రావచ్చు అని చెప్పి టాక్ నడుస్తుందన్నమాట. ఇకపోతే వీటిలో ఉచిత ప్రయాణం అనేది ఉంటుందా లేదా అని మనం తెలుసుకోవాలి. ఏదేమైనప్పటికీ మహిళలకి ఉచిత ప్రయాణం అనేది మంచిదేనండి. కాకపోతే పురుషుల కోసం కూడా అంటే పురుషుల కోసమని కాదు కానీ ఒకటి ఫ్రీ లేని బస్సులు కొన్ని ఉన్నట్లయితే అవి ఫ్రీక్వెంట్గా నడుస్తూ ఉన్నట్లయితే ఈ ఇబ్బందుల్ని మనం ఈజీగానే మనం ఓవర్కమ్ అనేది చేయవచ్చు అన్నమాట. మంచి పథకాలు ప్రవేశపెట్టినప్పుడు అభినందించాల్సిందే అండి. కాకపోతే ఉచితాలు అనేవి ఆర్థిక వ్యవస్థకు అంత మంచివి అయితే కాదు, అది నిర్వివాదాంశం అది. కాకపోతే బుమ్రా గురించి ఇందాక మనం చెప్పుకుంటున్నాం కదండి. ఎలాగైతే బుమ్రా సక్సెస్ సాధించాడో మనం కూడా లైఫ్లో కొంతమందిని ఇన్స్పిరేషన్గా తీసుకొని పోరాడి విజయం అనేది సాధించాలండి. ఇంకొక విషయం నేను చెప్తున్నాను, ఈ ఏడాది పెట్రోల్ డీజిల్ ప్రైసెస్లు కాన్స్టెంట్ ఉండవచ్చు లేదా తగ్గడానికి ఆస్కారం కూడా ఉందండి. ఆల్ ద బెస్ట్ అండి.